వెల్కమ్ టు మీ బ్లాగ్. ఇప్పుడైతే నేను నిద్ర లేచాను అండ్ నిద్ర లేచి బ్రష్ చేసిన తర్వాత అయితే మా అమ్మ పైన చిన్న పని చెప్పమని చెప్పింది. పైన ఎండబెట్టారంట, వేయాలని వేస్తున్నాం. తర్వాత చూపిస్తాను చూడండి. చూసారా, ఇక్కడైతే మేము పిండోడియాలు అయితే పెట్టుకుంటాం చూడండి. అమ్మ అయితే పెడుతుంది, ఇప్పుడు నేను కూడా పెడతాను. అమ్మ అయితే పెడుతుంది చూసారా. ఇలా గరిటతో పెట్టుకోవచ్చు, స్పూన్తో అయినా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను కూడా పెట్టడం స్టార్ట్ చేద్దాం. కాకినాడలో ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది, అందుకే మేము క్యాప్ అయితే కూడా పెట్టుకున్నాం చూడండి. క్యాప్ అల్ట్రాటెక్ క్యాప్ అయితే పెట్టుకుని వచ్చాను నేను. చూసారా, చాలా ఎండ ఉంది చూడండి. ఎండ చూడండి ఎంత ఎండ ఉందో. మీరు అసలు కళ్ళు అయితే మండిపోతున్నాయి. వాటర్ చేస్తున్నా ఐస్ నుంచి అయినా నేను వీడియో చేస్తున్నా. టోపీ పెట్టుకున్నాను, అందుకే నేను. మా అమ్మ కూడా అయితే టోపీ పెట్టుకున్నారు. పెడదాం చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా అయితే పెట్టుకోవాలి. చూసారా, నేను 4 అయితే పెట్టా. ఇలాగైతే మనం ఈ గిన్నె అంతా నేను పెట్టాలి. మా అమ్మ ఆ గిన్నె అయితే పెడుతుంది చూడండి. ఇలా అయితే వేయాలి దీన్ని. ఇవన్నీ వేసిందైతే నేను మిమ్మల్ని కలుస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మధ్యాహ్నం అయితే అయింది. మధ్యాహ్నం 4:22 అయితే అయింది. చూడండి చెమటలు ఎలా పడుతున్నాయి. అసలు స్నానం చేసాను, మళ్ళీ చెమటలు అయితే పట్టాయి. అండ్ ఇప్పుడైతే నేను మ్యాథ్స్ హోంవర్క్ అయితే చేసుకుంటున్నాను. హాలిడే హోంవర్క్స్ మీకు మ్యాథ్స్ హోంవర్క్ మీద చేసుకుంటాను, చూపిస్తాను చూడండి. 9th క్లాస్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉన్నాయి. నియర్లీ 9 పేజెస్ అయితే ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇదైతే నేను రాస్తున్నా. చెప్పండి హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో. మా అన్నయ్య ల్యాప్టాప్లో అయితే పెట్టుకుని రాస్తున్నా. వాడైతే ఇప్పుడు ఎగ్జామ్కి అయితే వెళ్ళాడు, సో వాడి దగ్గర పెట్టుకుని అయితే నేను రాస్తున్నా. చూస్తారా, ఇది మా ఫ్రెండ్ అయితే పంపించాడు. చూడండి ఎన్ని ఉన్నాయో నేను చూపిస్తాను చూడండి. సో చూసారా ఎన్ని ఉన్నాయో. 1 2 3 4 5 6 7 8 9. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము పొద్దున్న ఒడియాలు పెట్టాం కదా, అవి అయితే తీసేయడానికి వెళ్తున్నాం. ఎండ అయితే మొత్తం పోయింది చూసారా, ఎండ అయితే కంప్లీట్గా పోయింది. ఇప్పుడైతే అవి తీసేస్తాం, చూద్దాం ఎంత ఎండ వేయలేదు. సో ఇదిగో చూడండి, అయితే కంప్లీట్గా నాకు తెలిసినంతవరకు ఎండిపోయాయి. ఇంకొక రోజు ఉంచాలి, ఇంకా రేపు కూడా ఉంచితే నాకు తెలిసి మొత్తం ఎండిపోతాయి. అసలు మీకు కనిపించట్లే కదా. చూసారా, నేను కొంచెం జూమ్ చేస్తాను. ఇదిగో ఇప్పుడు చూడండి, కంప్లీట్గా అసలు మొత్తం అయితే ఎండిపోయాయి. సో నేను ఇప్పుడైతే 3rd పేజ్ అయితే రాస్తున్నా. 1 పేజ్ నేను రాస్తా అండ్ 3rd పేజ్ రాస్తున్నాను, ఎందుకంటే మా ఫ్రెండ్ ఉల్టా పంపించాడు. సో నేను 2nd పేజ్ ముందు 3rd పేజ్ రాసి ఆ 2nd పేజ్ రాసి వస్తుంది. వాడు ఉల్టా పంపించాడు. 9 పేజెస్ ఉన్నాయి. ఈ 9 పేజెస్ రాసిందో మిమ్మల్ని కలుస్తా. 2nd పేజ్ రాస్తున్నా. దీని తర్వాత మనం వీడియోని కంటిన్యూ చేద్దాం. నేను ఇప్పుడు ఇది రాసిన తర్వాత సో ఈ 9 పేజెస్ వల్ల నేను 1 అవర్లో కంప్లీట్ చేస్తే మా అమ్మ నన్ను SRMT మాల్కి తీసుకెళ్తానండి. చాలా రోజులు చదవలేదు, ఎందుకంటే నేను ఇక్కడ ఉండా కదా. వచ్చిన 1 ఇయర్ కల్లా నేను అయితే ఒక్కొక్కసారి అయితే వెళ్తూ ఉంటాను, విజిట్ చేస్తా, చూస్తా, ఎంజాయ్ చేస్తా. సో ఇప్పుడైతే వెళ్తా, అక్కడ VR కూడా ఆడితే మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు 9 పేజెస్ కంప్లీట్ 1 అవర్లో 5:30 కల్లా అయిపోతే నేను అక్కడికి కూడా వెళ్తా, అది కూడా మీకు చూపుతాను చూడండి. సో గైస్, నా హోంవర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. అందుకని మా అమ్మ నన్ను SRMT మాల్కి తీసుకొచ్చింది. ఇక్కడ చాలా జనం ఉన్నారు, ఎందుకంటే వేడి కదా బయట, అందుకని ఇక్కడ AC ఉంటుంది. అందరూ అయితే ఇక్కడ వచ్చారు చూడండి. ఇప్పుడు మేము 1st ఫ్లోర్లో అనుకుంటా, లేకపోతే టాప్ ఫ్లోర్లో ఉన్నట్టున్నాం. వీడియో బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కొన్ని వీడియోస్కి లైక్ చేసుకుని రేపు ఇంకో పెడతా. బై ఫ్రెండ్స్.